నమస్కారం వెల్కమ్ టు శిల్ప టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నేడు జాతీయ చేనేత దినోత్సవం చేనేత ఉత్పత్తులను ఆదరించాలని కోరిన డిఆర్ఓ పద్మజ నేర నియంత్రణలో విజిబుల్ పోలీసింగ్ ను విస్తృతంగా నిర్వహించాలని పోలీసు అధికారులను పేర్కొన్న జిల్లా ఎస్పీ అద్రాజ్ సింగ్ రాణా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ తపాలా శాఖ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరిన సూపరింటెండెంట్ బోయ కులస్తులపై దాడి చాకరీ చేస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంవీఆర్పీఎస్ నేత పులికొండన్న డిమాండ్ సెప్టెంబర్ 1వ తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు అఖిల భారత స్థాయిలో పశుగణన కార్యక్రమం ప్రారంభం. నంద్యాల 1 టౌన్ సీఐగా సుధాకర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ. సీతారామపురం హత్య కేసులో ముద్దాయిల అరెస్ట్, రిమాండ్కు తరలింపు. నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వైఎస్ఆర్ సెంటినరీ హాల్ ఆవరణంలో ఆప్కో చేనేత వస్త్రాలయ స్టాల్స్ ను ప్రదర్శించడం జరిగింది. ఈ మేరకు నంద్యాల జిల్లా డిఆర్ఓ పద్మజ చేనేతలకు, ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ చేనేత ఉత్పత్తులను ఆదరించాలని కోరారు. ఈ సందర్భంగా డిఆర్ఓ పద్మజ మాట్లాడుతూ చేనేత ఉత్పత్తులు ఎంతో నాణ్యతతో ఉంటాయని ప్రతి ఒక్కరూ చేనేత ఉత్పత్తులను ఆదరించాలని కోరారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ప్రతి శనివారం తప్పనిసరిగా చేనేత వస్త్రాలను ధరించి విధులకు హాజరు కావాలని ఉందని, ఈ ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి అమలు చేస్తే మరింత చేనేత ఉత్పత్తుల అమ్మకాలు పెరుగుతాయని తెలిపారు. ఈరోజు నేషనల్ హ్యాండ్లూమ్స్ డే సందర్భంగా ఈరోజు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. నంద్యాల పట్టణంలో పెట్టినటువంటి హ్యాండ్లూమ్ ఆప్కో శారీస్ కానీ, టవల్స్ కానీ, పంచెలు కానీ, దుప్పట్లు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇవన్నీ చాలా బాగున్నాయి. కాకపోతే మరి వీటికి ఆదరణ కూడా అదే విధంగా ఉంటే బాగుంటుంది. వచ్చిన చిక్కు ఏంటంటే మనకి ఒక జీవో ఉంది. ఆ జీవోలో ప్రతి శనివారం కూడా ఆ గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ కూడా హ్యాండ్లూమ్ మాత్రమే ధరించాలని చెప్పి ఉంది ఆ జీవో. సో హ్యాండ్లూమ్స్ డిపార్ట్మెంట్ కనుక ఆ జీవోని అమలు చేసుకోవడంలో, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి అమలు చేసుకోవడంలో సఫలీకృతులైనట్లయితే మనకి హ్యాండ్లూమ్స్ డే సందర్భంగా బోల్డ్ అమ్ముడయ్యే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా ప్రతి వాళ్ళు కూడా కొనుక్కుంటారు. ఇది అమలు చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. తప్పకుండా హ్యాండ్లూమ్స్ బాగా అమ్ముడుపోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు పుల్లయ్య అండి. నంది హ్యాండ్లూమ్ హౌస్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ. ఈరోజు నేషనల్ హ్యాండ్లూమ్స్ డే పురస్కరించుకొని ఇక్కడ కలెక్టర్ కాంపౌండ్లో పెట్టడం జరిగినది. మామూలుగా మేము వీక్లీ సోమవారం జరిగే కార్యక్రమంలో పాల్గొంటాము. ఈరోజు పర్టికులర్గా నేషనల్ హ్యాండ్లూమ్స్ డే కాబట్టి ఈరోజు ఇక్కడ జస్ట్ ఫర్ పబ్లిసిటీ లాగా పెట్టడం జరిగింది సార్. మేడం గారు వచ్చి విజిట్ చేశారు. మేడం ఒక టవల్ కూడా పర్చేస్ చేయడం జరిగినది. మాకు కొద్దిగా విషెస్ కూడా చెప్పారు. ప్రజలు కూడా అందరూ హ్యాండ్లూమ్స్ ప్రోడక్ట్ వాడాలని చెప్పేసి కూడా సలహా ఇచ్చారు. దానికి మేము థ్యాంక్స్ చెప్తున్నాం మేడం గారికి. నంద్యాల జిల్లాలో నేర నివారణ, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా జిల్లా ఎస్పీ అద్రాజ్ సింగ్ రాణా ప్రతిరోజు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలని టెలికాన్ఫరెన్స్ ద్వారా మరియు విహెచ్ఎఫ్ సెట్ కాన్ఫరెన్స్ ద్వారా పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా జిల్లా ఎస్పీ ప్రథమనంది ఆలయ పరిసర ప్రాంతాలు, వైట్ జంక్షన్, సంజీవనగర్ గేట్, నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్, ఎస్బీఐ కాలనీ, ఎన్జిఓస్ కాలనీ మొదలగు ప్రాంతాలలో పర్యటించారు. అనంతరం 2వ పట్టణ పోలీస్ స్టేషన్ను ఎస్పీ తనిఖీ నిర్వహించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అధికారులు, వారి సిబ్బంది విజిబుల్ పోలీసింగ్ ను నిర్వహించడం ద్వారా నేర నియంత్రణ జరుగుతుందని మరియు రోడ్డు ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ నిబంధనలను అమలు చేయడం జరుగుతుందని మరియు చట్ట వ్యతిరేక కార్యకలాపాలైన అక్రమ మద్యం, గంజాయి, ఇసుక, పీడీఎఫ్ రైస్ మొదలగునవి అరికట్టవచ్చని తెలియజేశారు. రాత్రి గస్తీని పెంచి దొంగతనాల నివారణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మరియు నేర చరిత్ర కలవారి కదలికలను ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలని, గస్తీ సిబ్బందిపై పోలీస్ అధికారుల పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. విజిబుల్ పోలీసులలో భాగంగా జిల్లా ఎస్పీ పర్యటిస్తున్న సందర్భంలో కొంతమంది వ్యక్తులు ఎస్పీ వచ్చి
నంద్యాల పట్టణంలో కొందరు సెల్ ఫోన్ షాప్ యజమానులు సరైన ధ్రువపత్రాలు లేకుండా సిమ్ కార్డులు మరియు IMEI నెంబర్లు మార్పు చేస్తూ విక్రయాలకు పాల్పడుతున్నారని జిల్లా ఎస్పీ దృష్టికి రావడంతో విచారణ జరిపి వాటిపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. NGOs కాలనీ నందు కొంతమంది వ్యక్తులు తమ మోటార్ సైకిళ్లకు నెంబర్ ప్లేట్లు లేకుండా మరియు బుల్లెట్ వాహనాలకు పంపిణీ సైలెన్సర్ లేకుండా అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను బిగించుకొని శబ్ద కాలుష్యం చేస్తున్నారని వాటిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పవన్, రాంబాబు పేర్కొన్నారు. స్థానిక నంద్యాల పట్టణంలో నూనెపల్లె ఫ్లైఓవర్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేయడం జరిగింది. అనంతరం విద్యార్థి సంఘం నాయకులు DRO పద్మజకు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు తాండవం చేస్తున్నాయన్నారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని, నాడు నేడు పనులు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మెడికల్ కళాశాలలో మేనేజ్మెంట్ సీట్లను రద్దు చేసి కన్వీనర్ కోటా కింద సీట్లు అమలు చేయాలని, దానికి సంబంధించి జీవో నెంబర్ 107, 108లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు ధరలు అనుగుణంగా మెస్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని, సొంత భవనాలు ఏర్పాటు చేయాలని, సన్నబియ్యం పంపిణీ చేయాలని, డిగ్రీ విద్యార్థులకు ఆఫ్లైన్లో అడ్మిషన్లు కొనసాగించాలని డిమాండ్ చేశారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో సీఎం కార్యాలయం ముట్టడించడానికి సిద్ధమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దస్తగిరి, వినయ్, మహేంద్ర, వేణు, ఆరిఫ్, వెంకట్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్లో ఈరోజు దౌర్భాగ్య స్థితిలో కనబడతా ఉన్నాయి. సొంత భవనాలు లేవు, అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. శిథిలావస్థలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అరచేతిలో ఈరోజు ప్రాణాలు చేతులు పెట్టుకుని సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు చదువుతా ఉన్నారు. కానీ సంక్షేమ అధికారులు కానీ, కలెక్టర్లు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ హాస్టల్ సమస్యలు పరిష్కరించడంలో తీవ్రంగా విఫలమయ్యారు. వాళ్ళకి ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సొంత భవనాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వం హాస్టల్ విద్యార్థుల కోసం, హాస్టల్లో సొంత భవనాల కోసం 800 కోట్లు నాడు నేడు పథకం కింద విడుదల చేసింది. ఆ 800 కోట్లు ఎక్కడ పోయినాయని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వీటన్నిటిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఏదైతే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మేము ప్రశ్నిస్తున్నాం, మరి ప్రజల పాలన అని చెప్తున్నాడు. ఈ రోజు రాష్ట్రంలో విద్యా వ్యవస్థ సర్వనాశనం చేస్తా ఉన్నాడు. తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి కూడా పథకం అమలు చేస్తా ఉన్నాడు. ఇప్పుడు మాత్రం అసెంబ్లీలో తల్లికి వందనం పథకం ఇప్పుడు కాదు, నెక్స్ట్ అకాడమిక్ లో విడుదల చేస్తా అని చెప్పాడు. రాష్ట్రంలో ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో కానీ, ప్రైవేట్ విద్యాసంస్థలో లక్షల మంది విద్యార్థులు చదువుతా ఉన్నారు. తక్షణమే తల్లికి వందనం పథకాన్ని వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. హాస్టల్ విద్యార్థుల పరిస్థితులు మరి అయోమయంగా ఉన్నాయి. హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు 7 నెలలుగా వస్తూ ఉంది. ఇంతవరకు మెస్ బిల్లులు, కాస్మెటిక్ బిల్లులు విడుదల కాలేదు. మరి విద్యార్థుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత హాస్టల్ విద్యార్థుల సమస్యలు మేము పరిష్కరిస్తామని ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా హాస్టల్ విద్యార్థుల సమస్యలపై రివ్యూ మీటింగ్ పెట్టలేదు. హాస్టల్ విద్యార్థుల సమస్యలు తెలుసుకోలేదు. వెంటనే హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు PDSగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే
పీజీ విద్యార్థులకు శాపంగా మారిన 77 జీవోను రద్దు చేయాలి. పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్ పథకాన్ని వెంటనే మళ్ళీ తిరిగి అమలు చేయాలని ఈరోజు పీడిఎస్గా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే మెడికల్ విద్యార్థులకు శాపంగా మారిన 107, 108 జీవోలను రద్దు చేయాలి. ఏదో రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోనే నీట్ పరీక్ష నిర్వహించాలని ఈరోజు పీడిఎస్గా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే చాలా విద్యారంగ సమస్యలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఈ ప్రభుత్వం తక్షణమే మరి పరిష్కరించాలి. వెంటనే ఇవన్నీ పరిష్కరించాలని ఈరోజు పీడిఎస్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఆ చెల అసెంబ్లీ కూడా పిలుపునిస్తామని ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. భారతీయ తపాలా శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల తపాలా శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాసులు కోరారు. ఈ మేరకు వారు అందిస్తున్న సేవల వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ తపాలా శాఖ ద్వారా పలు కంపెనీలకు సంబంధించి ప్రమాద బీమా, జీవిత బీమా, ఆరోగ్య బీమా సౌకర్యాలను అందిస్తున్నామని తెలిపారు. వాటికి చెల్లించే ప్రీమియం, లభించే ప్రయోజనాలను తెలిపారు. ఇప్పుడు మాది ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా మేము యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీస్, లైఫ్ ఇన్సూరెన్స్, తర్వాత వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఇస్తున్నాం. దీంట్లో గాను మనము టాటా వారిది, బజాజ్ వారిది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీస్ 10 లక్షలకి 15 లక్షలకి ఇస్తున్నాము. ఒక సంవత్సరానికి మనము 499 రూపాయలు, 758 రూపాయలు ఈ విధంగా కట్టుకుంటే మనకు 10 లక్షల నుంచి 15 లక్షల దాకా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వస్తుంది. ఒక్కసారి దాన్ని మనం కరెక్ట్గా చూసుకుంటే రోజుకి 2 రూపాయలు కానీ 3 రూపాయలు కానీ ఖర్చు పెట్టాం మనం. కానీ మన ఒక ఈ ఇన్సూరెన్స్ని మనం పెంచుకుంటున్నాం. ఈరోజు కారుకి ఇన్సూరెన్స్ చేస్తున్నాం, బైక్కి ఇన్సూరెన్స్ చేస్తున్నాం, ఇంకేదైనా దానికి కూడా ఇన్సూరెన్స్ చేస్తున్నాం. జీవం లేని వాటికి అన్నిటికీ ఇన్సూరెన్స్ చేస్తున్నాం. కానీ మన శరీరము జీవంతో ఉంటుంది, దానికి విలువ మనం కట్టుకోలేకపోతున్నాము. దాన్ని మనం విలువ కట్టుకునేసి మనము అందరం ముందుకొచ్చి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది చేసుకునేస్తే ప్రతి ఒక్కరూ నిర్భయంగా, ధీమాగా వారు వెహికల్స్ లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా రావచ్చు, ధైర్యంగా ఉండొచ్చు. అలా అని చెప్పి యాక్సిడెంట్ అవ్వాలని ఎవరు కోరుకోరు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ ఎదుటిగా వచ్చేవాడో, పక్కగా వచ్చేవాడు సరిగ్గా వస్తున్నాడో లేదో తెలియదు. ఏ రోజు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు పబ్లిక్ లో మనకి. కానీ మనకి ఏదైనా జరిగినప్పుడు మన కుటుంబం రోడ్డు మీద పడిపోకుండా అది ఉపయోగపడుతుంది అంటే మనం పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇచ్చే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా గ్యాగ్ పాలసీస్, గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఇవన్నీ ఇస్తున్నాం. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నాం. ఈరోజు హాస్పిటల్కి వెళ్తే మన ఖర్చులు ఎలా ఉంటాయో తెలియదు. సడన్ గా 5 లక్షలు 6 లక్షల బిల్లు ఉంటుంది. అది మనం కట్టే స్తోమత ఉందో లేదో కూడా మనకు తెలియదు. దానికి కానీ నీవా భూపా అనేసి కొత్తగా ఒక కంపెనీతో మనం కొలాబరేట్ అయ్యి 15 లక్షల రూపాయల దాకా హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. మీరు అడ్మిట్ అయిన దగ్గర నుంచి వాళ్ళ ఖర్చులన్నీ చూస్తారు. కానీ దీంట్లో కేవలం 2199 రూపాయలు మాత్రమే మనం కట్టుకోవాల్సి వస్తుంది. ఆ 2199 రూపాయలు కట్టుకుంటే మనకి 15 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది, హాస్పిటల్ బిల్లు. కానీ దీంట్లో ఒక చిన్న మెలుకు ఏముందంటే ఫస్ట్ 2 lakhs మనం పెట్టుకుంటే మిగతా డబ్బులు మొత్తం వాళ్ళు పెడతారు. ఇవి ఎక్కడ కూడా దొంగ బిల్లులు పెట్టుకునేటట్టు, మోసం చేసేటట్టు లేకుండా ఉండేదానికి ఈ ఒక మెలుకు పెట్టారే కానీ ఎవరిని మోసం చేయాలని కాదు. యాక్చువల్ నిజంగా యాక్సిడెంట్ అయ్యి, నిజంగా లేకపోతే ఏదైనా హార్ట్ అటాక్ వచ్చి, నిజంగా ఏదైనా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఇట్లా వచ్చినప్పుడు ఖర్చు చాలా పెరిగిపోతుంది. దాంట్లో మనం ఏ సగటు మనిషి అయినా కానీ పెట్టుకోలేని ఖర్చు 5-6 లక్షలు అయితే ఒకేసారి పెట్టుకోలేము. కాబట్టి మినిమం ఒక 2 lakhs పెట్టుకున్నాము అంటే మిగతా ఖర్చు అంతా వారే పెట్టి మనకి మిగతా ఇదంతా చూసుకుంటారు. దీంట్లో మీరు అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ప్రజలందరికీ మేల్కోవాలని చెప్తున్నాం. మనం ఏజ్ లిమిట్స్ అంటే మామూలుగా మనకి ఈ లైఫ్ ఇన్సూరెన్స్ వస్తే ఉంటది. మా లైఫ్ ఇన్సూరెన్స్ లో మనము 18 years దాటినప్పటి నుంచి 55 years వరకు ఉన్న వాళ్ళందరూ కూడా చేసుకోవచ్చు. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కి వచ్చినప్పుడు ఒక్కసారి వాళ్ళ హెల్త్ గ్రాఫ్ చూసుకొని, వాళ్ళ కండిషన్స్ చూసుకొని ఎక్కడి వరకు ఇవ్వగలుగుతాం, ఎప్పటి వరకు ఇవ్వగలుగుతాం అనేది వారు వచ్చినప్పుడు మనం చెప్పగలుగుతాం. హెల్త్ ఏజ్ స్టార్టింగ్ ఏజ్ ఏం లిమిట్ ఉండదు. వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం ఉపయోగిస్తారు. ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా 15 lakhs అనేది వర్తిస్తుంది. 2 రోజుల క్రితం 2 బోయ యువకులు దొంగతనాలు చేశారని
ఇంటికి పిలిచి కర్రతో కొడుతూ కాళ్ళు మొక్కించుకున్న డోన్ ఎమ్మెల్యే కొట్ల సూర్యప్రకాష్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని, ఏదైనా తప్పు జరిగితే పోలీస్ అధికారులకు అప్పజెప్పాలే గాని చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎమ్మెల్యేకు ఎవరిచ్చారని, ఇది రాచరిక వ్యవస్థ కాదని పద్ధతులు మార్చుకోవాలని గడివేములలో అందురాలు బోయ అంజనమ్మతో ప్లేట్లు గిన్నెలు కడిగించి అవమానకరంగా మాట్లాడిన సీనియర్ అసిస్టెంట్ అటెండర్లపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంవీఆర్పీఎస్ నేత పులికొండన్న, మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షులు బోయ పులికొండన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే సామాజిక వర్గ నేతలు తప్పు చేస్తే మేము కర్రలతో కొడితే ఊరుకుంటారా అని నిలదీశారు. కొట్ల కుటుంబం పైన గౌరవం ఉండేదని, ఎమ్మెల్యే ఆ గౌరవాన్ని పోగొట్టుకున్నారని, కనుక ఎమ్మెల్యే బోయలను అణిచివేసే ధోరణి మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. గడివేముల ఎంఆర్ఓ ఆఫీస్లో వీఆర్ఏగా పనిచేస్తున్న బోయ అంజనమ్మ అందురాలను, అదే ఆఫీస్లో పనిచేసే అటెండర్ సీనియర్ అసిస్టెంట్లు వారు తినే ప్లేట్లు గిన్నెలు కడిగించుకోవడం అందురాలికి ఉద్యోగం అవసరమని హేళనగా మాట్లాడి వేధింపులకు గురి చేయటమే కాక అమ్మాయి తల్లితో కూడా వంటలు చేపిస్తున్న వీరిని వెంటనే సస్పెండ్ చేయాలని రెవెన్యూ అధికారులకు మరియు కలెక్టర్కి విజ్ఞప్తి చేశారు. ముచ్చుమరిలో వాసంతి అనే అమ్మాయి గ్యాంగ్ రేప్కు గురై 28 రోజులు గడిచినా ఆచూకీ కనుక్కోలేదని, ఆచూకీ కనుక్కుంటారా లేదా అనేది ప్రభుత్వం స్పష్టం చేయాలని, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, 5 ఎకరాల పొలం, 25 లక్షలు ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎంవీఆర్పీఎస్ నేతలు ఓబులేసు, సాయి, శేఖర్, రమేష్, నాగేంద్ర, సవారి, లక్ష్మయ్య, సూరి, రవి తదితరులు పాల్గొన్నారు. గిరిలో గత 2 రోజుల కిందట ఒక గౌరవ ఎమ్మెల్యే గారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఇద్దరు బోయ యువకులని తన కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుని కట్టె తీసుకుని వాళ్ళను విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. కారణం ఏంటంటే వాళ్ళు ఏదో మేకల దొంగతనం చేస్తున్నారని చెప్పి ఎవరో కంప్లైంట్ ఇస్తే ఆయన చట్టాన్ని చేతిలోకి తీసుకుని వాళ్ళపైన విచక్షణ రహితంగా కొడుతూ కాళ్ళకు మొక్కించుకోవడం అంటే ఇది రాచరిక వ్యవస్థానాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకవేళ మా వాళ్ళే మా పిల్లలే తప్పు చేసుకుంటే పోలీసు వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు చట్టపరంగా చర్య తీసుకుంటారు, కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకోమని చెప్పి హక్కు ఈ సూర్యప్రకాష్ రెడ్డికి ఎవరిచ్చారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మార్నింగ్ ఆయనతోనే మాట్లాడదామని ప్రయత్నం చేస్తే ఆయన ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోవడం, తర్వాత వేరే వాళ్ళను మా కమ్యూనిటీ వాళ్ళతో మాట్లాడించడం జరిగింది. వాళ్ళకు కూడా విషయం చెప్పాను, ఒకవేళ మా ఒలింపికులను ఇప్పుడు తప్పు చేశారని కొడుతున్నారు కదా, అదే వాళ్ళ సామాజిక వర్గాన్ని మనం కూడా కొడితే ఎట్లుంటుందో ఆయన అడిగి నాకు సమాధానం చెప్పమని చెప్తే తర్వాత కనుక్కొని చెప్తామని చెప్పి ఆయన కూడా ఫోన్ పెట్టేయడం జరిగింది. ఈ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గతంలో కూడా అనేక జరిగినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక వాల్మీకుల పైన దౌర్జన్యాలు పెరుగుతూ ఉన్నాయి. ముచ్చుమర్రి సంఘటన కావచ్చు, మరి నిన్న గడువేములో జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, ఇవి చాలా దారుణం. వీటన్నిటిపైన ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి గడువేములో ఒక అటెండరు, ఒక సీనియర్ అసిస్టెంటు, ఒక అంధ మహిళను వీఆర్ఏను బోళ్ళు గడిగించుకోవటం, వంట చేయించుకోవటం, ఆమెను హీనంగా మాట్లాడడం, నీ గుడ్డామెకు ఈ పోస్ట్ అవసరమా, ఈ తలారి పోస్ట్ అవసరమా అని చెప్పి అవమానపరుస్తూ మాట్లాడడం జరిగింది. వారిద్దరి పైన కూడా ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి రెవెన్యూ యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా కుమారిలో ఈ రోజుకి 27 రోజులు అవుతున్నప్పటికీ కూడా వాసంతి అనే అమ్మాయి ఆచూకీ తెలుసుకోలేని ఈ ప్రభుత్వం మరి ఏ విధంగా ప్రజలకు సమాధానం చెప్తూ చూడాల్సినటువంటి అవసరం ఉంది. 10 లక్షలు ఇచ్చి చేతులు దురుక్కోండి, మేము 25 లక్షలు డిమాండ్ చేశాం, ఇంతవరకు కూడా అమౌంట్ పూర్తిగా ఇవ్వలేదు. ఖచ్చితంగా ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కావాలి, 5 ఎకరాలు స్థలం ఇవ్వాలి, ఖచ్చితంగా వారికి న్యాయం చేయమని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో వాల్మీకులను ఈ విధంగానే రెచ్చగొడుతూ హింసిస్తే ఖచ్చితంగా తిరుగుబాటుకు సిద్ధమవుతాం. ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం, ఏదన్నా శాంతియుతంగా చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. నిన్న కాక మొన్న ప్యాపిలిలో 2 బోయ వర్గాలు కొట్టుకుంటే కత్తులతో పొడిసి ఒక బోయ వ్యక్తిని పేగులు బయటకు వచ్చేలా కొట్టడం జరిగింది, చేతులు కొట్టడం జరిగింది. కొట్టిన వాళ్ళని రక్షించేదానికి మరి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ప్రయత్నిస్తున్నట్టుగా మాకు సమాచారం ఉంది. అది కూడా ఇవాళ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ప్యాపిలికి వెళ్ళి ఆ కుటుంబంలో సాక్షులు కూడా ముందుకు రానటువంటి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆయన కూడా పరామర్శించి రావడం జరిగింది. నేను ఒకటే సూర్యప్రకాష్ రెడ్డి గారికి చెప్తున్నా, నీకు నిజంగా బోయల మీద ప్రేమే అభిమానం ఉంటే బేషరతుగా క్షమాపణ చెప్పి తప్పైందని చెప్పి
బహిరంగంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పిల్లలపైన చేయి చేసుకున్నందుకు పోలీసులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పైన కేసు నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజాసమితి తరఫున డిమాండ్ చేస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు అఖిల భారత స్థాయిలో పశుగణన కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని నంద్యాల జిల్లా పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ పార్థసారథి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఈ నెల 6, 7, 8 తేదీలలో సూపర్వైజర్లు మరియు ఎన్యూమరేటర్లకు శిక్షణ అందిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పార్థసారథి రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో కేంద్ర రాష్ట్రాలు సంయుక్తంగా 21వ అఖిల భారత పశుగణన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రధానంగా దేశంలో పశు సంపద, పశువుల సంఖ్య, ఏ పశువులను అభివృద్ధి చేయాలి, ఏ జాతుల పశువులు ఉన్నాయి వంటి వాటిని గుర్తించడం, ప్రభుత్వం తదుపరి చేపట్టవలసిన కార్యక్రమాలను నిర్ణయించడం జరుగుతుందని తెలిపారు. ఈ మేరకు రైతులు, గృహాల్లో ఉన్నవారు ఇంటిలో పెంపుడు జంతువులు, పక్షుల నమోదు కొరకు పశుసంవర్ధక శాఖ సిబ్బందికి సహకరించాలని కోరారు. ఇప్పుడు ముఖ్యంగా 21వ పశుగణన అనేది ఈ సంవత్సరం చేస్తున్నాము. ఇది సెప్టెంబర్ నుంచి ఇది మొదలవుతుంది, డిసెంబర్ ఇయర్కి ఎండ్ అయిపోతుంది. ఈ పశుగణన అనేది ప్రధానంగా భారత ప్రభుత్వము మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏమంటే మా పశు సంవర్ధక శాఖకు సంబంధించిన సిబ్బంది ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో పశువులు కానీ, లేకపోతే ఇంటి దగ్గర పెంపుడు జంతువులు కానీ, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏమైనా పక్షులు కానీ, అంటే కోళ్ళు కానీ ఇంకా వేరే జంతువులు ఏమైనా పెంచుకుంటున్నా కానీ ప్రతి ఇంటికి మా సిబ్బంది వచ్చి డేటా కలెక్ట్ చేసుకుంటారు. ఈ డేటా కలెక్ట్ చేసుకోవడం వల్ల ప్రధాన ఉద్దేశం ఏమంటే భవిష్యత్తులో మన భారతదేశ పశు సంపదను ఎలాగా అభివృద్ధి చెందాలా, అలాగే ప్రస్తుతం ఏ జాతి రకాలు ఉన్నాయి, ఏ జాతి రకాలైతే పశువులు రైతులు ఎక్కువగా ఇష్టపడి పెంచుకుంటున్నారు, ఇవన్నీ తెలుసుకొని భవిష్యత్తులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి మన దేశంలో పశు సంపదను అభివృద్ధి పరుచుకోవడానికి కావలసిన సమాచారాన్ని సేకరించి పథకాలు నిర్వహించడానికి ఈ పశుగణనాన్ని చేస్తారు. కాబట్టి అందరూ రైతులు కానీ, అలాగే రైతులు కాని వారి ఇళ్ళ కాడికి వచ్చినప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో ఏమన్నా డొమెస్టికేటెడ్ అనిమల్ ఉన్నా కానీ మా సిబ్బందికి సహకరించవలసిందిగా కోరుచున్నాను. ప్రత్యేకంగా మేము మా జిల్లాలో ఉండే సిబ్బంది కల్లా ఈరోజు 6వ తేదీ, 7వ తేదీ, 8 జిల్లాకు సంబంధించిన అందరినీ గ్రూపులుగా డివైడ్ చేసి ఒక్కో రోజు ఒక 60 మంది గ్రూప్ ఎలా ఎన్యూమరేట్ చేయాలా అనేది నేర్పుతున్నాము. ఇది కంప్లీట్ గా పేపర్ లో కాకుండా కంప్లీట్ గా ఎలక్ట్రానిక్ పద్ధతిలో సెల్ ద్వారానే చేస్తాము. అందుకు కాబట్టి రైతులు సహకరించవలసిందిగా కోరుతున్నాను. సాధారణ బదిలీలో భాగంగా నంద్యాల 1 టౌన్ సిఐగా సుధాకర్ రెడ్డి బుధవారం బాధ్యతలను చేపట్టారు. 1 టౌన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు, ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి, రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా, నాటుసారా వంటి వాటిని అరికట్టేందుకు సహా సిబ్బందితో కలిసి పనిచేస్తానని తెలిపారు. నా పేరు సుధాకర్ రెడ్డి. ఈరోజు సాధారణ బదిలీలో భాగంగా నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఇన్స్పెక్టర్గా రిపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఈ అవకాశం కల్పించినటువంటి డిఐజీ గారికి, ఎస్పీ గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా అసాంఘిక కార్యకలాపాల మీద, నంద్యాల 1 టౌన్లో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్య మీద, రౌడీ షీటర్ల మీద నిఘా, నాటుసారా మీద దాడులు సిబ్బందితో కలిసి ఉన్నతాధికారుల సూచనల మేరకు నిర్వహించి ఇవన్నీ అరికడదామని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ ట్రాఫిక్ సమస్య మరియు అసాంఘిక కార్యకలాపాల విషయంలో ప్రజలు కూడా మాకు సహకరించి సమస్యను తొలగేదానికి పరిష్కారం కోసం సహకరించవలసిందిగా కోరుతున్నాను. నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురం గ్రామంలో ఇటీవల పసుపులేటి పెద్ద సుబ్బరాయుడు దారుణ హత్య కేసులో 11 మంది ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేసి వైద్య పరీక్షల అనంతరం కర్నూలు సబ్ జైలుకు తరలించడం జరిగింది. 3వ తేదీ అర్ధరాత్రి దాటిన తరువాత సీతారామపురం గ్రామంలో పసుపులేటి పెద్ద సుబ్బరాయుడును, అదే గ్రామానికి చెందిన బుడ్డారెడ్డి శ్రీనివాసరెడ్డి వర్గానికి చెందిన
11 మంది ముద్దాయిలైన బుడ్డారెడ్డి ప్రభాకర్ రెడ్డి, వంగాల లక్ష్మీరెడ్డి, వంగాల పుల్లారెడ్డి, నాగశేఖర్ రెడ్డి, తాలూరి శ్రీనివాసులు, పెరుమాల వెంకటరమణ, రామచంద్రారెడ్డి, దూదేకుల బాలహుసేని, జిల్లెల భాస్కర్, గనిరంగస్వామి, వంగాల ఈశ్వరెడ్డి కర్రలతో, కట్టెలతో, ఇనుపరాడ్లతో తీవ్రంగా గాయపరిచి హత్యగావించడం జరిగింది. వీరిని నంద్యాల జిల్లా పోలీసులు నంద్యాల చాపిరేవుల రోడ్డు అండర్ పాస్ దగ్గర అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించి కర్నూలు సబ్ జైలుకు తరలించడం జరిగింది. ముద్దాయిల నుండి కత్తులు, కట్టెలు, 2 సెల్ ఫోన్లు, స్కోడా కార్, ఫార్చునర్ కారును స్వాధీనం చేసుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు జాతీయ చేనేత దినోత్సవం. చేనేత ఉత్పత్తులను ఆదరించాలని కోరిన డిఆర్ఓ పద్మజ. నేర నియంత్రణలో విజిబుల్ పోలీసింగ్ ను విస్తృతంగా నిర్వహించాలని పోలీసు అధికారులను పేర్కొన్న జిల్లా ఎస్పీ అద్రాజ్ సింగ్ రాణా. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పీడీఎస్యు ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్. తపాలా శాఖ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరిన సూపరింటెండెంట్. బోయ కులస్తులపై దాడి, చాకరీ చేస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంవీఆర్పీఎస్ నేత పులికొండన్న డిమాండ్. సెప్టెంబర్ 1వ తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు అఖిల భారత స్థాయిలో పశుగణన కార్యక్రమం ప్రారంభం. నంద్యాల 1 టౌన్ సీఐగా సుధాకర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ. సీతారామపురం హత్య కేసులో ముద్దాయిల అరెస్ట్, రిమాండ్కు తరలింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.